దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. 17th verse. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు మేషకు అబేద్నెగోయును వారి విషయంలో వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతల వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. చాలమ్మా. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ సమయంలో నేనే మాట్లాడుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నాయన, ఈ దినము ప్రభా నీ సంఘముతో నీవే సూటిగా స్పష్టంగా మాట్లాడమని, వాక్యము ద్వారా మా జీవితాలు బలపరుచుకోవడానికి, మా జీవితాలు వెలిగించుకోవడానికి, ఆత్మీయ జీవితంలో ప్రభా మేము ఎదుగుటకు నీ కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని నేను మీ మధ్యలోకి తీసుకుని వచ్చాను. అదేంటంటే, చదవబడిన వాక్య భాగం నుండి మీకు అందరికీ మీ అందరికీ బాగా పరిచయమే ఆ యొక్క వాక్య భాగం. దానియేలు గ్రంథం నుండి చదవబడిన ఈ భాగము మన అందరికీ కూడా బాగా పరిచయం ఉన్న భాగమే. అయితే ఈ వాక్య భాగంలోంచి ఒక అద్భుతమైన వాక్య భాగాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈ దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మనం చదివినట్లయితే అక్కడ కొంతమంది భక్తులు కనిపిస్తారు. ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీరు దేవుని యందు ఎంత విశ్వాసము కలిగి ఉన్నారో ఈ యొక్క అధ్యాయం మనం చదివితే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోతే, ఒక వ్యక్తి దేవుని మీద విశ్వాసంతో జీవిస్తే, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా సరే దేవుడు విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు ఆ వ్యక్తిని ఏ స్థితికి తీసుకొని వెళ్తాడు, దేవుడు ఆ వ్యక్తిని ఎంతగా హెచ్చిస్తాడు అనేది ఈ దానియేలు 3వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. అయితే ఒకానొక సమయాన ఒక స్కూల్లోని ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ చాలా బాగా చదివేవాడు. ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ప్రతి ఎగ్జామ్కి కూడా చాలా చక్కగా ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. అయితే ఈలోగా ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఆ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఆ స్టూడెంట్ దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే తను చాలా పేదవాడు, డబ్బులు కట్టలేని పరిస్థితి. ఒకవేళ ఆ ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే, వినాలి జాగ్రత్తగా, ఒకవేళ ఆ ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే ఆ వ్యక్తిని ఎగ్జామ్ రాయనివ్వరు. ఈ ఎగ్జామ్ ఆ అబ్బాయికి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్స్. అయితే ఒకరోజు తన ఫ్రెండ్ వచ్చి అంటున్నాడు, అరే నువ్వు ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యావు, నువ్వు చాలా మంచి స్టూడెంట్వి, నువ్వే క్లాస్లో ఫస్ట్ ఉంటావు, మరి ఎగ్జామ్ ఫీజు కట్టే టైం దాటిపోతుంది, నువ్వేమో ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. ఒకవేళ ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు నువ్వు కట్టలేకపోతే, ఒకవేళ నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే నేను ఎగ్జామ్స్ రాయనివ్వరు. ఒకవేళ ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే నిన్ను ఎగ్జామ్స్ రాయనివ్వరు. ఆ విధంగా నువ్వు ఎగ్జామ్స్ రాయకపోతే ఏట్రా నీ పరిస్థితి అన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ స్టూడెంట్ అంటున్నాడు, నాకంటూ ఎవరూ లేరురా, నా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి నాకు ఎవరూ లేరు, చిన్నప్పుడే తల్లిదండ్రులు నేను కోల్పోయాను,
ఎంతో కష్టపడి నేను ఇప్పటివరకు నా జీవనాన్ని సాగిస్తూ వచ్చాను. ఒకవేళ ఈ ఎగ్జామ్స్ కనుక నన్ను రాయనివ్వకపోతే ఇంక నాకు వేరే దిక్కు లేదురా, మరణం ఒకటే నాకు దిక్కు, నేను చనిపోవడం తప్ప వేరే అవకాశం, వేరే ఛాన్స్ నాకు లేదు అని ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే ఇక్కడ ఒక మాట వాడబడింది, ఏంటో తెలుసా? ఒకవేళ. ఏంటిది? ఒకవేళ. ఎగ్జామ్స్ అన్నీ బాగా ప్రిపేర్ అయ్యాడు, స్కూల్లోని టాపర్ తను, ఎగ్జామ్స్ రాయవలసిన టైంకి ఎగ్జామ్ ఫీజు కట్టలేని పరిస్థితి. అటువంటి సమయంలో తన ఫ్రెండ్ అంటున్నాడు, అరే నువ్వు మంచి స్టూడెంట్ రా, మంచిగా ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యావు, ఒకవేళ ఎగ్జామ్స్ నిన్ను రాయనివ్వకపోతే ఏం చేస్తావు అంటే ఆ యొక్క ఫ్రెండ్ ఒక జవాబు ఏంటంటే, నేను చనిపోవడమే నాకు మంచిది, ఒకవేళ ఎగ్జామ్స్ రాయనివ్వకపోతే నేను చనిపోతాను, అది తప్ప వేరే దిక్కు నాకు లేదు. అలానే ఒక కుటుంబంలో తండ్రి చాలా కష్టపడుతున్నాడు, చాలా కష్టపడి తన కుటుంబాన్ని పోషిస్తూ అండగా ఉంటూ తన చెమటని రక్తముగా మార్చుకొని తన బిడ్డల కొరకు, తన భార్య కొరకు, తన కుటుంబం కొరకు ఎంతగానో కష్టపడుతూ ఉన్నాడు. అలా కష్టపడుతున్న సమయంలోని తనకి ప్రమోషన్ వచ్చే సమయం వచ్చింది. ఈ ప్రమోషన్ వస్తే ఆ కుటుంబం ఇంకా మెరుగైన స్థితిలోకి వెళ్తారు. ఆ ప్రమోషన్ వస్తే ఇంకా వాళ్ళ కుటుంబం సంతోషిస్తుంది, ఆనందిస్తారు, మంచి రోజులు చూస్తారు వారు. అటువంటి సమయంలోని తన పైన అధికారి అంటున్నాడు, అయ్యా ఇదిగో నీకు ప్రమోషన్ కావాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, ఆ తప్పుడు పని చేస్తేనే నీకు ప్రమోషన్ అనేది నేను ఇస్తాను, లేకపోతే ప్రమోషన్ నేను నీకు ఇవ్వను అని అన్నాడు. అంటే ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను చిన్నతనం నుండి ఎటువంటి తప్పులు నేను చేయలేదు, మళ్ళా మీరు ఒకవేళ మీరు నన్ను ఈ పాపము తప్పు నన్ను చేయమంటే నేను చేయలేనయ్యా, అది నాకు ఇష్టం ఉండదు అని చెప్పినప్పుడు ఆ అధికారి అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఈ తప్పు చేయకపోతే నిన్ను ఈ యొక్క ఉద్యోగం నుంచి నిన్ను తీసేస్తాను, ఒకవేళ నేను చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే ఏం చేస్తాను, ఈ యొక్క ప్రమోషను నీకు రాదు, పైపచ్చి ఈ యొక్క ఉద్యోగం నుంచి కూడా నేను నిన్ను తీసేస్తాను అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడు. చాలా బాధపడి అనుకుంటున్నాడు, అరే ఒకవేళ నా అధికారి చెప్పిన పని నేను చేయకపోతే నా ఉద్యోగం పోతే ఏంటి నా పరిస్థితి అని చెప్పి చాలా వేదనకు గురయ్యాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పాడో తెలుసా? ఇప్పుడు మనం చదవబడిన ఈ వాక్య భాగంలో కూడా ఇటువంటి పరిస్థితే ముగ్గురు భక్తులకు వచ్చింది. ఏంటి ఆ పరిస్థితి అంటే, నెబుకద్నెజరు అనే ఒక రాజు ఒక బంగారు ప్రతిమను తయారు చేయించి ఆ బంగారు ప్రతిమకు తప్ప మరి దేనికి కూడా మీరు మొక్కకూడదు, మరి దేనికి కూడా మీరు ఆరాధించకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అయితే తన దేశంలో ఉన్న ఆ బబులోను దేశంలో ఉన్న వారందరూ కూడా ఆ బంగారు ప్రతిమకు నమస్కరించడానికి ముందుకొచ్చారు, ఆ బంగారు ప్రతిమకు పూజ చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఆ దేశంలో ఒక ముగ్గురు యవనస్తులు ఉన్నారు. ఆ ముగ్గురు యవనస్తులు ఎవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఎవరెవరండి? షడ్రకు, చెప్పాలి, షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఈ ముగ్గురు యవనస్తులు కూడా ఉన్నారు. అయితే రాజు చెప్పిన సమయానికి, రాజు చెప్పిన ప్లేస్కి వచ్చినప్పుడు, రాజు ఆజ్ఞాపించినప్పుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బంగారు ప్రతిమకు నమస్కరించారు. కానీ ఈ యొక్క ముగ్గురు యవనస్తులు కూడా ఆ బంగారు ప్రతిమకు నమస్కరించకపోతే అక్కడ మిగతా వాళ్ళు చూసి రాజుకి కంప్లైంట్ ఇచ్చారు, ఫిర్యాదు చేశారు. రాజా ఇదిగో నువ్వు ఈ బంగారు ప్రతిమకి నమస్కరించమన్నావు కదా, ఎవరైతే ఈ బంగారు ప్రతిమకు నమస్కరించారో వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తారు అని నువ్వు చెప్పావు. అయినా సరే ఈ ముగ్గురు యవనస్తులు నీ మాటకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా వారు నీ బంగారు ప్రతిమకు మొక్కకుండా వారు సేవిస్తున్న దేవుడిని పూజిస్తాము, వారు సేవిస్తున్న దేవుడిని ఆరాధిస్తాము అని తేల్చి చెప్పేశారు రాజా అని చెప్పినప్పుడు రాజు కోపం వచ్చేసింది. రాజు కోపం వచ్చేసి ఈ ముగ్గురిని పిలిపించారు. ఎవరెవరిని? షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఈ ముగ్గురిని కూడా పిలిపించి రాజు అంటున్నాడు, అయ్యా షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఇదిగో నేను ఒక ఆజ్ఞ జారీ చేశాను, మీరు ఆ ఆజ్ఞను మీరు ధిక్కరించారు, నా మాట వెళ్ళలేదు కాబట్టి ఇదిగో మీ ముందున ఒక అగ్నిగుండం ఉంది, ఆ అగ్నిగుండంలో నేను మిమ్మల్ని వేసేస్తాను. ఎప్పటికైనా సరే మీరు నేను తయారు చేయించిన ఆ బంగారు ప్రతిమకు మీరు నమస్కారము చేయండి.
అని చెప్పినప్పుడు ఆ ముగ్గురు యవనస్తులు చెప్పిన మాట ఏంటో తెలుసా? నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. ఈ రోజున ఈ మాటలు మనం నేర్చుకుంటున్నప్పుడు మనలో ఒక ఆలోచన వస్తుంది. అరే, నేను చాలా ఆత్మీయంగా ఉన్నాను, నేను దేవుడికి అనేక సార్లు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాను, దేవుడికి ఏదైనా సరే ముందుగా ఉండి నేను పనిచేస్తూ ఉంటాను నేను. కానీ నాకెందుకు ఇటువంటి శ్రమలు వస్తున్నాయి, నాకెందుకు ఇటువంటి శోధనలు వస్తున్నాయి, నాకెందుకు ఇటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా నేను వెళ్తున్నాను అని ఈరోజున చాలామంది క్రైస్తవులు తాము ప్రశ్నించుకుంటారు. అయితే జాగ్రత్తగా వినండి. ఆ రోజున షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా మంచి ఆత్మీయులు, గొప్ప ఆత్మీయులు. ఎంత మంచి ఆత్మీయులు అంటే వారి కోసం మనం స్టడీ చేస్తే ఈ ముగ్గురు యవనస్తులు ఎవరో తెలుసా అండి? యూదులు. ఎవరు వీళ్ళు? యూదులు. పైపెచ్చు వీళ్ళు సకల విద్యలలో ఆరితేరిపోయిన వారు. ఏ విద్యలలో? సకల విద్యలలో ఆరితేరిపోయిన. ఒకసారి చదువుతారా? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. రాజు అస్పనజు అను పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించాను, ఇజ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రప్పించి కల్దీల విద్యను వారికి నేర్పుము. మరియు ఆజ్ఞ ఇచ్చాను. ఎవరంట? ఇజ్రాయేలీలో కొంతమంది శ్రేష్ఠులను వారు చెరగా తీసుకొని వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలో కొంతమంది శ్రేష్ఠులను, విద్యా ప్రావీణ్యము కలిగిన వాళ్ళను, సకల విద్యలలో ఆరితేరిపోయిన వారిని కొంతమందిని తీసుకొని వచ్చి వాళ్ళని ఇంకా బాగా ట్రైన్ చేయండి అని చెప్పి వారిని రాజు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ రాజు దగ్గర ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూడండి. 6వ వచనం. 6వ వచనం. 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. ఎవరంట వీరు? ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎవరంట? యూదులు. అలాగే ఇజ్రాయేలీలో ముఖ్యులైన వారు, బహు సౌందర్యము కలిగిన వారు, ఇంకా అన్ని విద్యలలో ఆరితేరిపోయిన ఒక ముగ్గురు యవనస్తులు. మనం అనుకోవచ్చు ఈ రోజున, అరే ఈరోజు నాకు సమస్య వస్తుందంటే చాలామంది కోసం మనం అనుకుంటూ ఉంటాం. సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి దూరంగా ఉంటారేమో అందుకే సమస్యలు వస్తున్నాయి. వారు దేవుని అంతగా ఆరాధించలేరేమో అందుకే సమస్యలు వస్తున్నాయి. వారు దేవుడు అనుకునే విధంగా వారు జీవించట్లేదేమో అందుకే సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అయితే దయచేసి గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ ముగ్గురు యవనస్తులు కూడా అన్ని విద్యలలో ఆరితేరిపోయిన వారు, సకల విద్యలలో కూడా ప్రావీణ్యము కలిగిన వారు. వినాలి, సకల విద్యలలో కూడా ప్రావీణ్యము కలిగిన వారు, బహు సౌందర్యవంతులు, బాగా చదివిన జ్ఞానవంతులు, బహు తెలివైన వారు. ఇటువంటి వారిని దేవుడు ఏం చేశాడండి? శ్రమల గుండా నడిపించాడు. ఎలా నడిపించాడు? శ్రమల గుండా అదేంటండి? వారికి మంచి టాలెంట్ ఉంది కదా, వారు మంచి ఆత్మీయులు కదా, వారు బాగా దేవుణ్ణి ఆరాధిస్తారు కదా, దేవునికి బహు దగ్గరగా ఉన్నారు కదా, వాళ్ళు సేవకుల కుటుంబం కదా, లేదా విశ్వాసుల్లో వాళ్ళు సంఘ పెద్దలు కదా, వారికేంది అటువంటి సమస్యలు ఎందుకు వచ్చాయి అని ఈరోజు చాలామందికి ఈ ప్రశ్నలు ఉంటాయి. అయితే దయచేసి గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని తాము ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాలంటే ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా శ్రమల అనే కొలిమిలో ఖచ్చితంగా దేవుడు వేస్తాడు. దేవుడు ఖచ్చితంగా శ్రమల కొలిమిలో తీసుకొని వెళ్తాడు. చూడండి, సాధారణంగా దేన్ని కాల్చుతారు చెప్పండి? ఒక విలువైన వస్తువు ఉందనుకోండి, మనకి చాలా విలువైన వస్తువు ఏంటి చెప్పండి? బంగారం కదా, అవునా కదా? బంగారం కదా. ఆ బంగారాన్ని అది నిజమైన బంగారమా
లేదా డూప్లికేట్ బంగారమా అని టెస్ట్ చేయడానికి ఆ బంగారాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఆ బంగారాన్ని ఏం చేస్తారు చెప్పండి? కాలుస్తారు, అవునా కదా? అది కాల్చబడకపోతే ఆ బంగారం నిజమైనదా లేదా ఫేక్ అనేది మనకి తెలియదు. ఈ రోజున మన ఆత్మీయ జీవితాల్లో మనం శ్రమల గుండా వెళ్తున్నామంటే, శోధనల గుండా వెళ్తున్నామంటే, సమస్యల గుండా వెళ్తున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఉన్న స్థితి నుండి, ఏ స్థితి నుండి, మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాలి అని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని పరీక్షల గుండా తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శోధన గుండా వెళ్తున్న వారు భయపడిన అవసరం లేదు. అరే ఎందుకు నాకు ఈ శోధన వస్తుంది, ఎందుకు నాకు ఈ శ్రమ వస్తుంది అని భయపడవలసిన అవసరము లేదు. ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు కూడా మంచి ఆత్మీయులండి. ఇజ్రాయేలీలో శ్రేష్టమైన వారు యూదులలో. అటువంటి వారికే శ్రమలు తప్పలేదు. అయితే వారున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళారు, దానికి కారణం ఏంటి, అది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఈ ముగ్గురు కూడా రాజు ఆజ్ఞను ధిక్కరించినందుకు రాజుకు బహు కోపం వచ్చేసింది. కోపం వచ్చి అంటున్నాడు, ఇదిగో మీ ముగ్గురు కూడా నా ఆజ్ఞ ధిక్కరించారు కాబట్టి ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు బ్రతకడానికి అర్హులు కాదు. ఇదిగో ఆ మండుచున్న వేడిమి గల ఆ అగ్నిగుండములో మిమ్మల్ని నేను వేయబోతున్నాను. కనీసం ఇప్పుడైనా సరే నా మాట ఆలకించినంటే వాళ్ళు చెప్తున్న మాట ఏదో తెలుసండి. ఆత్మీయులు చెప్పే మాటలు ఎలా ఉంటుంది చూడండి. ఆ రాజు స్థానంలో ఉన్న వ్యక్తిని చూసి అంటున్నాడు, ఓ నెబుకద్నెజరు, ఏంటిది, ఓ నెబుకద్నెజరు, ఇందును గూర్చిన ఉత్తరము నీకు ఇవ్వాలన్న చింత మాకు లేదు, చింత మాకు లేదు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మేము సేవిస్తున్న దేవుడు మాత్రం విడిచిపెట్టము. మేము మాత్రం విడిచిపెట్టం. నువ్వు చంపేస్తావా, చంపే. మమ్మల్ని ఈ రాజ్యంలోంచి తోసేస్తావా, తోసే. చిత్రహింసలు పెడతావా, చిత్రహింసలు పెట్టు. నువ్వు ఏమి చేసినప్పటికీ కూడా మేము సేవిస్తున్న ఈ దేవుని విడిచి మాత్రం నీ ప్రతిమకు మేము నమస్కరింపము. ఒకవేళ విను నెబుకద్నెజరు, నీకు విషయం తెలుసో తెలీదో, మా దేవుడు అసాధ్యాలను సైతము సాధ్యము చేసేవాడు. ఒకవేళ ఈ అగ్నిగుండంలో పడేసిన తర్వాత మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఏంటి, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. అయితే ఇంకొక విషయం నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ రక్షించకపోతే ఏం చేస్తావని. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, ఒకవేళ ఆయన విడిపించకపోయినా, ఒకవేళ ఆయన మా ప్రాణాలను కాపాడకపోయినా, గుర్తుంచుకో, నీవు తయారు చేయించిన బంగారు ప్రతిమకు మాత్రం మేము నమస్కరింపము. ఏది జరిగిన మా జీవితాల్లో మేము మాత్రము దేవునికి దూరంగా వెళ్ళే ప్రసక్తే లేదు. ఈరోజు వీరి యొక్క జీవితం మనకు ఒక సవాలుగా ఉండాలి. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ, ఎంతో కాలంగా ప్రభువుని వేడుకుంటున్నావు, అయినా సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నావు. అయితే ఈరోజు నేను అడుగుతున్నా, ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థనకు దేవునికి జవాబు ఇవ్వలేదంటే దేవుని వదిలేసి వెళ్ళిపోతావా? ఒకవేళ దేవుడు నువ్వు చేసిన ప్రార్థన విని వెంటనే నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే దేవుని వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? ఒకవేళ దేవుడు నీ ప్రార్థన ఆలకించకుండా పక్కన పెడితే దేవుడు నాకు ఏం చేశాడు అని వెళ్ళిపోతావా? ఒకసారి ఆలోచన చేయండి. ఇందాక అమ్మ సాక్ష్యం చెప్పిందే, మా జీవితాల్లో చాలా శ్రమలు, శోధనలు, భయంకరమైన శోధనలు మేము అనుభవించాం. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. చాలామందికి తెలీదు. చాలామంది అనుకుంటారు వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి అనుకుంటారు. భయంకరమైన శోధనలు కూడా మేము వెళ్ళాం, ఒంటరిగానే ఫేస్ చేసాం. మాతో దేవుడు ఉన్నాడు, మేమంతే ఒంటరిగానే దేవుడి మీద ఆనుకొని, దేవుడి మీద ఆధారపడి మేము ముందుకు సాగిపోయాం. ఏ బంధుమిత్రులు కూడా మాకు సహాయము చేయలేదు, ఏ స్నేహితులు మాకు అండగా నిలవబడలేదు. ఒక్క దేవుడే మాకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మేము మా జీవితము ఈ విధంగా దీవించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు వివాహం జరిగినప్పుడు అండి, మా నాన్నగారికి 6 అక్క చెల్లెలు, ఒక ఆమె చనిపోయింది, 6 అక్క చెల్లెలు.
వివాహం జరిగినప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, మా నాన్నగారు అక్కల్లో ఏ ఒక్కరు కూడా మాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు తెలుసా. బంధువులు అంటారు తెలుసా, స్నేహితులు అంటారు కదా, బంధువులు అంటారు, రక్త సంబంధులు అంటారు కదా. నా వివాహం జరిగినప్పుడు దేవుని సన్నిధిలో చెప్తున్నాను, వివాహం జరిగినప్పుడు ఏ ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి, లేదా నా కుటుంబం దగ్గరికి వచ్చి, ఇదిగో చక్కగా చేయి పెళ్ళి, మేము అందరూ ఉన్నాం కదా, మేము సహాయం చేస్తాం, 7 ఉన్నాం, ఎంతో కొంత సహాయం చేస్తాం, మేము చెప్పిన వాళ్ళు ఒక్కర్లేరు, సహాయం చేసిన వాళ్ళు ఒక్కర్లేరు మా జీవితంలో. మాకు సహాయం ఎవరో తెలుసండి, మేము సేవిస్తున్న నజరేయుడైన యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఆయన నమ్ముకున్నాం కాబట్టి, ఆయన మీద ఆధారపడ్డాం కాబట్టి ఈరోజు దేవుడు మాకన్నా అన్ని సమస్యల నుండి ప్రభు విడిపించారు. ఏ ఒక్కరి మీద ఆధారపడలేదండి, ఏ మనిషి మీద మేము ఆధారపడలేదు, ఏ బంధువుల దగ్గరకు మేము చేయి చాపలేదు, అడగలేదు. కనీసం మా పరిస్థితి తెలుసుకునైనా సరే వాళ్ళు మా దగ్గరికి రాలేదండి సహాయం చేయడానికి. చాలా బాధపడ్డాం తెలుసా మేము. ఆ సమయంలో నా వివాహం జరుగుతుంది, చాలా బాధపడ్డాం. అరే ఇంతమంది, మా కుటుంబం చిన్నదేంకా, చాలా పెద్ద కుటుంబం. అరే ఇంత పెద్ద కుటుంబం మనకుంది, కనీసం ఈ పెళ్ళిలో నేను నీకు సహకారిగా ఉంటాను, నేను మీకు డబ్బులు సహాయం చేస్తాను, కావాలంటే తర్వాత ఇచ్చేయండి. అప్పుగా కూడా ఎవరివ్వలేదండి, అప్పుగా కూడా ఎవరివ్వలేదు. దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, ఈరోజు భయంకరమైన శోధనలకుండా శ్రమలకుండా మేము వెళ్ళాం, ఎన్నోసార్లు కన్నీరు కార్చాం, నిద్ర లేని రాత్రులు మేము గడిపాం, ఏడుస్తూ ఉన్నాం. అరే ఎవరు మనకు సహాయం లేదు, దేవుడు ఒక్కడే సహాయం. ఆ సమయాలలో కూడా మేము సొమ్మసిల్లిపోకుండా మేము నిలబడ్డామంటే కారణం ఏంటో తెలుసా, అమ్మ మాకు నేర్పించిన ఆత్మీయ పాఠాలు. ఈ రోజున శ్రమలు ఎవరికి వస్తాయండి, దేవుడు ఎవరినైతే ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాలి ఆయన ఆశపడుతున్నాడో వారి జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు పరీక్షలు పెడుతూ ఉంటాడు. నేను సేవకు వచ్చినప్పుడు ఎన్నో నిందలండి, సేవకులైనా నిందించారు. ఏమని నిందించేవాడు తెలుసా, వీడికి ఉద్యోగం చేయడం చేత కాదు, అందుకే దేవుని సేవకు వచ్చేసాడు. అయితే వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను, ఉద్యోగాలు చేయలేక కాదు, బోలెడన్ని ఉద్యోగాలు నాకు వచ్చాయి, దేవునికి స్తోత్రం. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఉద్యోగం చేశాను. నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో దేవుడు వద్దు అన్నాడు, సేవకు రమ్మన్నాడు, నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు నేను వచ్చేసాను. అటువంటి సమయంలో మా బంధువులు, స్నేహితులు ఎంతమంది ఎన్ని మాట్లాడినారో మాకే బాగా తెలుసు. మీకు కూడా కొన్ని విషయాలు తెలియవు. భయంకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని నిందించారు, అవమానపరిచారు. అప్పుడు మేము బాధ అనిపించినప్పటికీ కూడా దేవుడి మీద మాత్రం మేము నింద వేయలేదు. ప్రభువా మా జీవితాల్లో ఏది జరిగినది నీ చిత్తమే, మా జీవితాల్లో ఏం జరిగినా నీ చిత్తమే, నీ ప్రమేయం లేకుండా మా జీవితాలు ఏది జరగదు అని దేవుడి పక్షాన మేము ఉండిపోయాం. ప్రభువా మాతో నువ్వు ఉన్నావు, మేము నీతో ఉన్నాం ప్రభా, నీవు తప్ప వేరే దిక్కు మాకు లేదు అని దేవుడి మీద ఆధారపడిపోయామండి. ఈ రోజున ఎవరైతే మమ్మల్ని నిందించారో, ఎవరైతే మమ్మల్ని అవమానపరిచారో వాళ్ళందరి మధ్యలోనే దేవుడు మమ్మల్ని ఒక సాక్షులుగా దేవుడు ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, ఆనాడు బైబిల్ గ్రంథంలో ఉన్న మన పితరులకి భక్తులకి మాత్రమే కాదండి, నేటి దినాల్లో కూడా చాలామంది ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు చూస్తాడు. చూచుచున్న దేవుడు ఉన్నాడు. నీ కష్టాన్ని, నీ కన్నీటిని, నీ వ్యాధను ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఏదో ఒక రోజున నీ కష్టాన్ని చూసిన దేవుడు ఓర్వలేక ఖచ్చితంగా నీ ప్రార్థనకు ఆయన జవాబును ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఈ ముగ్గురు కూడా ఒకే మాట అన్నారు, ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, ఏంటంట, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, ఈరోజు ఆ మాట మనం చెప్పగలమా? బ్రదర్, ఎంతో కాలంగా మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు జవాబు ఇవ్వట్లేదు. ఒకవేళ దేవుడు జవాబు ఇవ్వకపోయినా ఆ యేసును మాత్రం మేము విడిచిపెట్టమండి. ఒకవేళ మేము చేసే ప్రార్థన విని దేవుడు మాకు ఆరోగ్యం ఇవ్వకపోయినా ఆ యేసును మాత్రం మేము విడిచిపెట్టమయ్యా.
దేవుడు మా ప్రార్థనలు విని కూడా ఆయన ఒకవేళ జవాబులు ఇవ్వకపోయినా, మా అప్పుల నుండి దేవుడు మాకు విడిపించగల సామర్థ్యము దేవుడు మాకు ఇవ్వకపోయినా మేము యేసుని విడిచిపెట్టము. ఉన్నారు ఈరోజు అటువంటి ఆత్మీయులు, ఉన్నారు ఈరోజు దేవునికి అటువంటి వారు. ఎటువంటి శ్రమలు వచ్చినా సరే నా దేవుడు మాత్రం నేను విడిచిపెట్టను. ఎందుకంటే మనం యేసుని ఎందుకని నమ్ముకున్నాం? ఏ దేవుడు లేక యేసుని నమ్ముకున్నాం మనం? చెప్పండి, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? ఆయన ఒక్కడే నరకము నుండి తప్పించి పరలోకాన్ని ఇవ్వగలడు అని నమ్మాం కాబట్టే మనం ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. మాకు తెలిసిపోయింది, మా కుటుంబానికి తెలిసిపోయింది, యేసు తప్ప వేరే దేవుడి లోకములో లేడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా కొట్టుకు చచ్చిపోతున్నారు. దేవుని కోసం కాదు, మతం కోసం, కులం కోసం, జాతి కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప అంటారు, డిబేట్ల మీద డిబేట్లు పెడతారు. దేనికంటే సత్యం వారికి తెలియట్లేదు. డిబేట్లు పెడుతున్నారు కానీ ఆ డిబేట్లలోని ఒక వ్యక్తి క్రైస్తవులోకి ఎందుకు వచ్చాడో ఒక సాక్ష్యం వినొచ్చుగా, వినడో. సెటైర్ వేయడానికి మాత్రం బోల్డ్ మంది తయారైపోయారు ఈరోజు క్రైస్తవ్యం మీద. ఆ వ్యక్తి ఎందుకు అలా మారాడు, ఆ వ్యక్తి ఆ పాపం నుంచి ఎలా బయటకు వచ్చాడు, ఈరోజు ఆ వ్యక్తి యొక్క స్థితితో చూసి అప్పుడు దేవుని కోసం మాట్లాడొచ్చుగా. ఈరోజు క్రైస్తవులు ఎక్కడ కనిపించినా సరే కొట్టుతూ, క్రైస్తవులు ఎక్కడ కనిపించినా చంపేస్తూ, క్రైస్తవులు ఎక్కడ కనిపించినా వాళ్ళ ఇల్లులను ధ్వంసం చేస్తూ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచము ఉందండి. వినాలి. అయితే గమనించండి, ఎవరైతే ఆత్మీయ జీవితంలో సరైన పునాది కలిగి ఉన్నారో వారు మాత్రం యేసుని ఏమాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రానున్న రోజుల్లో మన జీవితాల్లో కూడా అటువంటి శ్రమలు రాబోతున్నాయి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పాడో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది అనుకోవచ్చు. బ్రదర్, మేము చిన్నప్పటి నుంచి వింటున్నామని యేసే రాకడా సమీపంగా ఉంది, అవునా కదా? మన సేవకులు కూడా మనకు చెప్పారు కదా, దేవుడు రాకడ వచ్చేస్తుందిరా, దగ్గరలో ఉంది దేవుడు రాకడ, యేసే రాబోతున్నాడు రెండోసారి అని మన తల్లిదండ్రులు చెప్పారు, మన సేవకులు చెప్పారు. కానీ ఇంకా ఎందుకు రావట్లేదు? ఆయన మర్చిపోయాడా? చెప్పండి. నేను మరలా వస్తానని చెప్పిన దేవుడు ఆయన రాకుండా ఆలస్యం చేస్తున్నాడు. ఆయన మర్చిపోయాడా? కానే కాదు. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా నశించిపోయి నరకానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడే తప్ప ఆయన మర్చిపోయో కాదు, లేదా మరి వేరే రీజన్ ఏంటి లేదు. నేను ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను. మనం మన ఆత్మీయ జీవితంను కాపాడుకోవడానికి బహు జాగ్రత్తగా ఉండాలంట. ఎలా ఉండాలి? బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు దేవుడు ఇంకా ఆలస్యం చేస్తాడంటే, ఒకవేళ యేసు ప్రభు ఇప్పుడే వచ్చాడు అనుకోండి, నీలో మారు మనసు లేదు, ఎక్కడికి పోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. నువ్వు నేను ఆ నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆలస్యం చేస్తున్నాడు. మరొక సమయం ఇస్తాను, మరొక రోజు తన జీవితంలో ఇస్తాను, మరొక ఛాన్స్ నేను ఇస్తాను. ఆ వ్యక్తి రక్షణ పొందుకుంటాడేమో, ఆ వ్యక్తి మారు మనసు పొందుకుంటాడేమో, మరొక అవకాశం నేను ఇస్తాను. ఈ రోజైనా పశ్చాత్తాపడతాడేమో, రేపైనా పశ్చాత్తాపడతాడేమో, వచ్చే వారమైనా పశ్చాత్తాపడతాడు, కనీసం ఒక న్యూ ఇయర్కైనా పశ్చాత్తాపడతాడేమో, అవకాశం ఇస్తాను అని చెప్పి దేవుడు ఆలస్యం చేస్తూ వస్తున్నాడే తప్ప దేవుడు తన రాకడను ఆయన మర్చిపోలేదండి. ఈరోజు దేవుడు బిడ్డలుగా పిలువబడుతున్న మనము, ఈరోజు దేవుడి సేవకునికి ఒక ప్రశ్న, ఒకవేళ దేవుడు నీకు జవాబులు ఇవ్వకపోయినా దేవుడితోనే ఉంటావా నువ్వు? చెప్పండి. దేవునికి జవాబులు ఇవ్వకపోయినా దేవుడితోనే ఉంటావా? అది మీకే తెలియాలి. ఏ సమస్య లేనప్పుడు మనం చెప్పేద్దాం, ఉంటాం బ్రదర్, ఉంటాం పాస్టర్ గారు. సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ చుట్టుపక్కల అందరూ వస్తారు, వచ్చి ఇదిగో చూసావా యేసు ప్రభు నమ్ముకోబట్టే ఎలాగయ్యింది, ఎక్కడికి వచ్చాయి? నరకానికి వచ్చాయి. ఎక్కడికి వచ్చేయాలి? నరకానికి వచ్చాయి. నువ్వు బాగుపడ్డా వాళ్ళకి ఇష్టం ఉండదు,
దేవుడు అంటాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి చేస్తాడో చేయడో దేవుడు. ఈ రోజున మీ ముందు నిలబడిన మా కుటుంబమే ఒక ఉదాహరణ మీకు. దేవుడు మమ్మల్ని విడిపించాడా లేదా? మమ్మల్ని విడిపించిన దేవుడు మీ జీవితాల్లో ఉన్న సమస్యల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించగలరా, విడిపించలేడా? నమ్మిన గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మమ్మల్ని విడిపించిన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపించగలడు. ఆనాడు షడ్రకు మేషకు అబేద్నెగోలను విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపించడానికి ఆయన సమర్థుడు. ఆయన చేతకాని వాడు కాదు. అందుకే దేవుడు అంటాడు, యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Is there anything impossible to me? నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నాకు సమస్తము సాధ్యమే. దేవుడు చేయగలడండి. ఎప్పుడు మనం దేవుడి యందు ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన సన్నిధిలో ఉంటామో దేవుడు ఏం చేస్తాడు? మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అటువంటి తీర్మానం కలిగిన వారు దేవుని సంఘములో ఉండాలి. అయితే ఈ షడ్రకు మేషకు అబేద్నెగోల జీవితంలో ఏమైంది? రాజు కోపం వచ్చేసింది. ఒకవేళ నువ్వు వేసినా సరే మేము మాత్రం నీకు లోబడం అనేసరికి ఆ వేడిమి, ఆ అగ్నిగుండం ఎంత చేశాడంట? 7 times ఎక్కువ చేసాడంట. ఎంత చేశాడు? మామూలుగా ఉన్న అగ్నిగుండం కంటే 7 అంతలు ఆ అగ్నిగుండం ఎక్కువ చేసేసాడు. ఎక్కువ చేసేసి ఈ షడ్రకు మేషకు ఒకసారి చదువుదాం ఆ మాట. 19వ వచనము, 3వ అధ్యాయము 19వ వచనం. అత్యాగ్రహము నొందినందున షడ్రకు మేషకు అబేద్నెగో వారి విషయములో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞాపించెను. ఏం చేశాడంట? మీరు నా మాట వినట్లేదు. కానీ ఎవరి మాట వినట్లేదు? ఒక రాజు మాట. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఒక మహారాజు మాట వినలేదని రాజు కోపం వచ్చి ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు చేసేసాడండి. 7 అంతలు చేసేసి వీరిని ఉన్న పాటున ఎలాగా ఉన్న పాటున, అక్కడ ఆ మాట కూడా ఉంది చూడండి. 20వ వచనం. అందరూ జాగ్రత్త వినాలి. ఆజ్ఞ ఇయ్యగా పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండములో పడవేసిరి. ఎలా వేశారంట? ఎలా వేశారు? మరో ఛాన్స్ లేదు. ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. వెంటనే ఏం చేశాడంటే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో ఉన్న పాటున తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేసేసారు. ఉన్న పాటును తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేసేసారు. అయితే ఇక్కడ మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మనం ఎలా ఉంటే దేవుడు దీవిస్తాడు అనేది ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ వాళ్ళకి ఒక ఆలోచన రావచ్చు. ఏమని తెలుసా? ఒక నెల రోజులు మాత్రమే వాడు ఆ బంగారు ప్రతిమను మొక్కాలి. అది రాజుగారి ఆజ్ఞ. అయితే ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు ఈ ముగ్గురు కూడా అనుకొని ఉండొచ్చు, అనుకోలేదు. ఒకవేళ అనుకుంటే ఏమని, అరే షడ్రకు మేషకు, ఇదిగో నేను మీకన్నా పెద్దోని కాబట్టి చెప్తున్నాను, ఒక నెల రోజులే ఈ యొక్క సమస్య మన ముందు ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు యాక్ట్ చేసేద్దాం. ఇది ఈ నెల రోజులు ఏం చేద్దాం? యాక్ట్ చేసేద్దాం. ఈ నెల రోజులు నటించేద్దాం. ఆ బంగారు ప్రతిమకు మొక్కమన్నప్పుడు మనం చక్కగా ఆ బంగారు ప్రతిమకి వెళ్ళి మన దేవుణ్ణే మనం ప్రార్థన చేద్దాం తప్ప ఆ బంగారు ప్రతిమను మనం మొక్కొద్దు. కానీ ఆ రాజు వినాలి. కానీ ఆ రాజు దృష్టిలో మాత్రము ఆ బంగారు ప్రతిమ మొక్కినట్టుగా ఉందాం. దానివల్ల ఒక నెల రోజులే కదా, దానివల్ల ఏమవుతాయి? మన ప్రాణాలు కాపాడబడతాయి, రాజును కూడా మనం సాటిస్ఫై చేయొచ్చు. ఎలా ఉంది ఈ ప్లానింగ్ అని చెప్పి వాళ్ళు ప్లానింగ్లు వేసుకోలేదు. ఒకరోజుకే కదా ఏమైపోదులే, ఒకరోజుకే కదా ఏమీ అయిపోదులే.
తర్వాత దేవుడిని మళ్ళీ ఆరాధించేస్తాంలే. బ్రదర్, దేవునికి మా హృదయ రహస్యాలు ఎరుగవా? దేవుడికి మా హృదయ రహస్యాలు తెలియవా? మేము నిజంగా ఎవరిని ఆరాధిస్తున్నామో అందుకే వాళ్ళ కోసం అండి వెళ్ళిపోయామండి. ఏం చేస్తాం? ఎవరి కోసం? మా బంధువులు పిలిచారండి, అందుకే మనం ఏం చేస్తాం? వాళ్ళు సాటిస్ఫై అవ్వరు, మా బంధువులు వదిలించుకోకూడదు కదండి. అందుకే వాళ్ళ కోసం ఏం చేసాం? చేయాల్సి వచ్చిందండి ఆ పూజ. వాళ్ళ కోసం అవి తినాల్సి వచ్చిందండి. మనం ఏం చేస్తాం? మాలో ఉన్న భక్తి మాత్రం యేసుప్రభువేనండి బాబు. వాళ్ళ కోసం మాత్రమే ఇలా చేస్తాం. దయచేసి గమనించండి. ఆ రోజున షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒకవేళ అలా అనుకొని ఉంటే, షడ్రక్ అబేద్నెగో మేషక్ మన ముగ్గురు కూడా ఒక మాట మీద ఉందాం. రాజు చెప్పినప్పుడు రాజు మాట విందాం, కానీ హృదయంలో ఎవరిని ఆరాధిద్దాం? హృదయంలో ఎవరిని ఆరాధిద్దాం? హలో, హృదయంలో ఎవరిని ఆరాధిద్దాం? దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం జీవం కలిగిన ఆ యెహోవాని ఆరాధిద్దాం. కానీ ఈ రాజు దగ్గర మాత్రం కొంచెం నటించారు. ఎంత ఒక 4 రోజులే కదా. తర్వాత మనం ప్రాణాలు కాపాడబడతాయి. కాపాడబడినప్పుడు ఇంకా ఎక్కువగా దేవుని కోసం చేయొచ్చురా. ఈరోజు చాలామంది దేవుని సువార్త ప్రకటించబడినప్పుడు చెప్పే వంకలేంటో తెలుసా అండి? అలా ఈరోజు వెనక్కి వెళ్ళిపోతే నెక్స్ట్ రోజు ఇంకా ఎక్కువ బాగా సేవ చేయొచ్చురా. కాబట్టి ఈరోజు వాళ్ళ మాటలు విందాం. ఈరోజు వాళ్ళ మాటలు విందాం. మన బంధువులు కదా, మన బంధువులు చెప్పినట్టు వినకపోతే ఎలాగా? తర్వాత మన కార్యక్రమాలకి ఏటికి వారు రారు. దేవుడు లేకపోయినా పర్లేదురా, బంధువులు మాత్రం ఉండాలిరా కదా. దేవుడు నీతో లేకపోయినా పర్లేదు, కానీ బంధువులు మాత్రం నీ కార్యక్రమాలన్నిటికీ రావాలి. నిజమైన ఆత్మీయత అంటారు ఇది. నిజమైన ఆత్మీయత అంటారా? శ్రావణి జీవితంలో ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. తను యేసు ప్రభువుని నమ్ముకుందని జరిగిన సంఘటన. పెళ్ళైన తర్వాత తను నాకు చెప్పింది. తను యేసు ప్రభువుని నమ్ముకున్నదని చెప్పి వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అంటే నేను ఎవరిని తప్పు చేసి మాట్లాడట్లేదు, తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఒక సంఘటన మీకు చెప్తున్నా. అయితే ఒక ఆమె ఒక సేవకురాలు చెప్పిందంట ఆమెతోని. ఒక సేవకురాలే కదా, ఒక సేవకురాలు శ్రావణితో చెప్పిందంట. ఏమనంటే, అమ్మా మీ పేరెంట్స్ కోసం ఒప్పేసుకో. ఏంటది? మీ పేరెంట్స్ కోసం ఒప్పేసుకో, అందాక ఒప్పేసుకో. సరే యేసుప్రభు విడిచిపెట్టేస్తానులే, మీరు చెప్పినట్టే చేస్తానులే, అందాక యేసుప్రభుని విడిచిపెట్టే. ఆ తర్వాత నెమ్మదిగా నువ్వు వారితో మాట్లాడి నెమ్మదిగా వారిని మంచి చేసుకొని ఆ తర్వాత వారందరినీ దేవుళ్ళలోకి నడిపించొద్దు. కానీ అలా చెయ్యి. అందాక నీ తల్లిదండ్రులు చెప్పినట్టు యేసుప్రభు విడిచిపెట్టేశానని చెప్పే అందంట. ఆ విషయం శ్రావణి నాకు మ్యారేజ్ అయ్యాక చెప్తే, ఎవరు అలాగా అన్నది బుద్ధి లేని వాళ్ళు అన్నాను. ఎవరు అలాగా అన్నది బుద్ధి లేని అంటే అంటుంది, ఒక సేవకురాలు చెప్పింది. ఎవరు చెప్పారు? ఒక సేవకురాలు చెప్పిందంట. వదిలేసాను నేను చెప్పే, యేసుప్రభుని వదిలేసాను నేను చెప్పే, ఆ తర్వాత బాగుంటుంది. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఒకవేళ ఆ రోజు శ్రావణి కనుక వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం సరే నేను మీరు చెప్పినట్టే చేస్తాను, యేసు ప్రభుని వదిలేస్తున్నాను అని చెప్పుంటే ఈరోజు శ్రావణి జీవితం మరోలా ఉండేమో. మరోలా అంటే పెద్ద ఆశీర్వదింపబడిన స్టేజ్లో మాత్రం ఉండదు. అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ దేవుడు వాక్యం చెప్తుంది, నా గటి మీద చేయి నిలిపి వెనక్కు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు. ఏంటంట? నా గటి మీద చెయ్యి నిలిపి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడుగా. నా గటి మీద చెయ్యేసా ముందుకు సాగిపోవాలంటే దున్నేయాలి. నా భర్త ఏమనుకుంటారో, నా భార్య ఏమనుకుంటారో, నా బిడ్డలు ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారని చెప్పి యేసు ప్రభువుని కనుక దేవుని కనుక నువ్వు వెనక పెట్టినట్లయితే నువ్వు పాత్రుడవు కాదు. దేనికి పాత్రుడో కాదు, పరలోకానికి నువ్వు పాత్రుడువు కానే కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఆ దేవుని ఎవరైతే విడిచిపెట్టకుండా ఉంటారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు తను ఆ కమిట్మెంట్ తీసుకుంది కాబట్టే చెప్పేసిందంట, నేను మాత్రం యేసుప్రభు విడిచిపెట్టను. చెప్పేసింది ఆ తల్లిదండ్రులతో, నేను యేసుప్రభు విడిచిపెట్టను, మీరు ఏం చేస్తారో చేయండి.
ఏం చేస్తారండి? మహా అయితే ఏం చేశారు? ఇంట్లోంచి బయటికి పంపించేశారు, అంతేగా. ఈరోజు ఆమె ప్రార్థన ద్వారా దీవించబడిన వారు అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలదా అది? ఏదో చిన్న సమస్య వచ్చిందని, ఏదో చిన్న బాధ వచ్చిందని యేసు ప్రభువుని పక్కన పెట్టేస్తావా? అందుకేనా దేవుడు నిన్ను రక్షించుకున్నాడు? అందుకేనా దేవుడు నిన్ను విడిపించాడు? అందుకేనా దేవుడు లోకం నుంచి నిన్ను వేరు చేశాడు? ఒక సంఘములో దేవుడు నిన్ను ఉంచాడు, దానికోసం కాదే. అయితే ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో ఏమైందో చూద్దాం ఒకసారి రండి. అదే 3వ అధ్యాయము 23వ వచనం. 3వ అధ్యాయము 23వ వచనం. షద్రకు మేషకు అబేద్నెగోలను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులు బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రిని అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందిని వేసాం? మనము ముగ్గురిని కదా వేసాం మంత్రి. అవును రాజా, ముగ్గురిని వేసాం. అదేటయ్యా, ఏ బంధకాలు లేకుండా అగ్నిగుండంలో ఏదో ఏసీ రూమ్లో తిరుగుతున్నట్టు వాళ్ళు చక్కగా ఆ అగ్నిగుండంలో వాళ్ళు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ వాళ్ళు కనిపిస్తున్నారు. అయ్యి పైపెచ్చు అక్కడ నాకు కనిపించేది ముగ్గురు కాదు. ఎంతమంది? 4 కనిపిస్తున్నారు. ఆ 4వ వాడు ఎలా ఉన్నాడు? చదవండి కిందన. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ శ్రమలలో, నీ కష్టాలలో, నీ చుట్టూ ఎవరు లేకపోయినా సరే, ఒక కుటుంబంగా నువ్వు ఉన్నావా, ఇద్దరుగా ఉన్నప్పుడు నీకు సహాయం చేయడానికి 3వ వాడు నా యేసయ్య నీ దగ్గరికి వస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నవాడిని భయపడవలసిన అవసరం లేదు. నీకు సహాయం చేయడానికి నువ్వు సేవిస్తున్న దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన నిలబడతాడు, నీకు విజయాన్ని ఇస్తాడు, ఆ శ్రమల నుండి విడిపిస్తాడు. ఎవరి ద్వారా అయితే నువ్వు నిందల పాలయ్యావో, ఎవరి దగ్గర అయితే నువ్వు నీచంగా చేయబడ్డావో, వారి మధ్య దేవుడు నిన్ను తల ఎత్తుకునే విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేసేసాడు. 4వ వాడిగా యేసయ్య వచ్చేసాడు. అక్కడ దేవతల రూపమును అక్కడ చూశాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏంట్రా ముగ్గురినే వేసాడు, 4 ఎలా కనిపిస్తున్నారు? మంత్రికి కూడా బొగ పని చేయట్లేదు. అవును రాజా, నువ్వు చెప్తుంది నిజమే, నువ్వు చెప్పేదాకా నేను గమనించలేదు. ముగ్గురినే వేసావు, 4 ఎలాగొచ్చారు? అదేనా నాకు అర్థం కావట్లేదు. 4 ఎలాగొచ్చారు? ఏమో రాజా, నాకు తెలియదు. తెలియదంటావు ఎట్లా? వారిని బయటికి రమ్మని చెప్పండి అని చెప్పినప్పుడు ఈ రాజు ఏం చేశాడు తెలుసా? ఈ రాజు అక్కడ ఒక తెలివైన పని చేశాడండి. ఏం చేశాడు తెలుసా? షద్రకు మేషకు అబేద్నెగోల దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిగుండం దగ్గరలోకి వెళ్ళి పిలుస్తున్నాడు. షద్రకు మేషకు అబేద్నెగో, మీరే బయటికి రండి అయ్యా. మీరే బయటికి రండి. ఎందుకంటే మిమ్మల్ని వేసిన వాళ్ళు అక్కడే స్పాట్లో చచ్చిపోయారు. అక్కడ చచ్చిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని లోపల నుంచి బయటికి తీయాలంటే మా తరం కాదు, మా వల్ల చేత కాదు. కాబట్టి మీరే బయటికి రండియా అని చెప్పి రాజు వాళ్ళు బ్రతిమాడుకున్నాడు. ముందేమన్నాడు? నా బంగారు ప్రతిమకు మీరు నమస్కరింపకపోతే చంపేస్తాను, జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా మేము రాలేము, మీరే బయటికి రండి. ఏంటంట ఉన్నది? ఆ మాట ఉందా? చదువురండి ఒకసారి, చాలా భలేగా ఉంటుంది. అనువాదులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా షద్రకు మేషకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైందంట? ఈ రాజు అన్నాడంట, ఎవర్రా మిమ్మల్ని రక్షించాడు అన్న రాజు అన్నాడా లేదా? ఆ మాట అన్నాడా వాళ్ళకి? చూడండి, ఆ 3వ అధ్యాయంలోని అంటాడు చూడండి.
15వ వచనము లాస్ట్ మాటలు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఈ సమస్యల నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని రాగల దేవుడు ఎక్కడున్నాడు? ఈ అప్పుల బాధ నుండి విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు నీకు? ఈ అనారోగ్య సమస్య నుంచి బయటికి తప్పించగల, స్వస్థపరచగల దేవుడు ఎక్కడున్నాడు నీకు అని మన చుట్టూ ఉన్నవారే ఎప్పుడు మనల్ని అంటూనే ఉంటారు. ఎవరిలాగా? ఈ నెబుకద్నెజరు లాగా. అయితే మనం ఎలా నిలబడాలి? షద్రకు మేషకు అబేద్నెగోల వలె మన విశ్వాసంతో నిలబడినప్పుడు అక్కడ అన్నాడు, ఎవడయ్యా నిన్ను రక్షించాడు? ఏ దేవుడు కాపాడుతాడు చూద్దాం అన్నవాడు ఇక్కడ అంటున్నాడు, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఎవర్రా అన్నవాడు? సేవకులారా మీరే బయటికి రండి అయ్యా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవమానపరిచిన నోటి నుండే దేవుడు ఏం చేశాడు? ఒక గౌరవాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. మహోన్నతుడకు దేవుని సేవకులారా మీరు బయటికి వచ్చి నా దగ్గరికి రండి అయ్యా. నేను మీ దగ్గరికి రావాలంటే స్పాట్లెస్ పోతాను నేను. ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని అందులోకి వేసిన వాళ్ళు అక్కడికక్కడే కాలిపోయి చచ్చిపోయారు. మిమ్మల్ని తీసుకొని రావడం మా వల్ల కాదు, మీరే బయటికి రండి అయ్యా, దేవుని సేవకులు మీరు అని చెప్పి వాడిని బయటికి ఆహ్వానించినప్పుడు చక్కగా వీళ్ళు పాట పాడుకుంటూ వస్తున్నారండి. ఏ పాట? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. చక్కగా పాట పాడుకుంటూ వచ్చేసారండి బయటికి. ఆ పాట పాడుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ నెబుకద్నెజరు ఒక సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి. 28వ వచనము. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపమనియు ఏ దేవుని సేవింపకమనియు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఏం చెప్పారంట? మా దేవుని తప్ప వేరే దేవుని మేము ఆరాధించము, మేము విశ్వసించిన ఆ దేవుని తప్ప మరి ఏ విగ్రహాన్ని కూడా మేము సేవించము అని వీళ్ళు తెగించి చెప్పారు. కాబట్టే ఎవరు సాక్ష్యం ఇస్తుందో చెప్పండి? హలో, ఎవరు సాక్ష్యం ఇస్తుందో చెప్పండి? ఏ రాజు అయితే వాళ్ళని నిందించాడో, ఏ రాజు అయితే వాళ్ళని మరణానికి అప్పగించాడో ఆ రాజు చెప్తున్న సాక్ష్యం ఏంటిది? వీళ్ళు తమ దేవుని తప్ప వేరే దేవుణ్ణి సేవించలేదు, తమ దేవునికి తప్ప వేరే దేవునికి వీరు మొక్కలేదు, కాబట్టి వాళ్ళు దేవుని కొరకు నిలబడిపోయారండి. దీని తెలుగులో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట నాకు గుర్తు రావట్లే. ఏమంటాడంటే ఇంకా నిలబడిపోయాడు. దానికి ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా ఇంకా ఉండిపోయాడు. అలాగా ఈ షద్రకు మేషకు అబేద్నెగో అలా ఉండిపోయాడండి. అలా ఉండిపోయినందుకు దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా అండి? చూస్తారా? దేవుడిచ్చిన ప్రతిఫలం చూస్తారా? ఏదనగా దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. అంతటి నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? ఆ రోజు నుంచి ఏ రోజు నుండి వాడు తెగించిన రోజు నుండి, ఏ రోజు నుంచి దేవుని మేము విడిచిపెట్టం, ఏదైనా చేసుకో, మేము మాత్రం దేవుని విడిచిపెట్టము అన్న రోజు నుండి దేవుడు వాడిని ఏం చేశాడంట? ఆ సంస్థానంలో దేవుడు వాడిని హెచ్చించాడు. ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే నిందలు వేశారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే మరణానికి అప్పగించారో వారి ద్వారానే దేవుడు ఏం చేశాడంటే వారిని హెచ్చించాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు తెగించారు. కారణం ఏంటి? వాళ్ళు తెగించారు.
నా జీవితంలో ఏది జరిగినా పర్లేదు, నేను మాత్రం నా దేవుణ్ణి విడిచిపెట్ట. తెగించేశారండి. ఈ యొక్క సందేశానికి నేను ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? తెగించిన ఆత్మీయులు. ఎవరు? తెగించిన ఆత్మీయులు. ఆత్మీయులుగా ఉంటే సరిపోదు, మనం తెగించాలి. దేనికి? ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆ శ్రమలు పడినా పర్లేదు కానీ నేను మాత్రం దేవుని విడిచిపెట్టాను, తెగించేయాలి. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంటే తెగించిన ఆత్మీయులను దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు, వాడిని దీవిస్తాడు. ఉన్నతమైన స్థితికి దేవుడు వాడిని తీసుకొని వెళ్తాడు, లోపలికి రావాలి. ఈరోజు దేవుడి బిడ్డలుగా ఉంటున్న మనము, ఈరోజు దేవుడి సందేశాన్ని ఎందుకు తెలుసా మనకు అనుగ్రహించాడు? దేవుడు మనల్ని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళాలి అని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ సందేశం ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈరోజు మనందరికీ ఒక ప్రశ్న, మనం ఎలా ఉన్నాం? ఏ ఆత్మీయుడివి నువ్వు? తప్పించుకుపోయే ఆత్మీయుడువా? తెగించిన ఆత్మీయుడువా? నా వైపు చూడాలి. ఏ ఆత్మీయుడువు నువ్వు? తప్పించుకొని తిరిగే ఆత్మీయుడువా, లేదా తెగించే ఆత్మీయుడువా? నీ బంధువులు రమ్మంటున్నారని ఆ రోజు దేవుని మందిరాన్ని మానేసి వెళ్ళిపోతున్నావా? నీ స్నేహితులు రమ్మన్నారని ఆ రోజు దేవుని సన్నిధికి రాకుండా వెళ్ళిపోతున్నావా? ఆ రోజు ఏదో ఇంపార్టెంట్ ఉందని, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని దేవుని మందిరానికి రాకుండా, ఆయన సన్నిధికి రాకుండా వెళ్ళిపోతున్నావా? అయితే నువ్వు తెగించిన ఆత్మీయుడు కాదు, తప్పించుకునే ఆత్మీయుడివి. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంటే తెగించిన ఆత్మీయులు దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే తెగించిన ఆత్మీయులు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే తెగించిన ఆత్మీయులకు దేవుడు తోడుగా ఉంటాడు. అన్నాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోకు దేవుడి కొరకు తెగించేశాడు. చచ్చిపోయినా పర్లేదు కానీ దేవుడి నామానికి మాత్రమే అవమానకరంగా ఉండము. తెగించేశారు. దేవుడు ఏం చేశాడు? తెగించినందుకు ఆ రోజు నుండి, ఏ రోజు నుండి వారు ఏ రోజైతే పరీక్ష గుండా వెళ్ళారో, ఆ పరీక్షలు ఎప్పుడైతే నెగ్గారో ఆ రోజు నుంచి దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనల్ని కూడా ఆ విధంగానే ఉండాలని ఆశపడుతున్నాడు. మనము కూడా హెచ్చించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితంలో ఒక తెగింపు మనకి రావాలి. ఏది ఏమైనా సరే నా దేవుణ్ణి మాత్రం నేను విడిచిపెట్టను. ఎవరు ఏమనుకున్నా నా ఆత్మీయ జీవితాన్ని నేను పక్కన పెట్టను. ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే నేను మాత్రం ప్రార్థన చేయడం మానను, ఆరాధించడం మానను. అందుకే ఇందాక మనం పాడుకున్నాం కదా, అంతా నా మేలుకే ఆరాధన. పాడదామా? అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన. పడాలి స్తుతించుట, ఆరాధన స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనము ఎవరిని స్తుతించాలి? మన దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆరాధన ఆగిపోకూడదు, ప్రార్థన ఆగిపోకూడదు, సువార్త ఆగిపోకూడదు, దేవుని సన్నిధికి రావడం మానేయకూడదు, దేవుడికి ప్రార్థించడం మానేయకూడదు, ఆయన వాక్యాన్ని చదవడం ఆపేయకూడదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఉన్న స్థలం నుండి ఉన్నతమైన స్థలంలోకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. దేవుడు ఎవరికే ఉంటేనే ఆశీర్వాదాలు. ఎవడు లలిత జీవుల యాడ్ ఉంటుంది కదా, డబ్బులు ఎవరికి? డబ్బులు ఎవరికి? ఊరికినే మా శ్రావణి గట్టి చెప్తుందన్నమాట. డబ్బులు ఎవరికి తెలియదా మీకు? యాడ్
మీకు ఆ యాడ్ తెలీదా? చెప్పండి ఒకసారి. డబ్బులు ఎవరికి ఊరికినే రావు, ఆశీర్వాదాలు ఎవరికి ఊరికినే రావు. ఆడుగుండే నేను గుండె. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు ఎవరికి ఊరికినే రావు, తెగిస్తే వస్తాయి. దేవుని కొరకు నిలబడితే వస్తాయి. విశ్వాసంలో బలంగా ఉంటే వస్తాయి. విశ్వాసంలో స్థిరపడితే ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించుదాం. ప్రభువా, అట్టి విశ్వాసము కలిగిన జీవితం మాకు దయచేవా అని ప్రభు సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రవీణ్, ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా.